అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ లోపలి మనసు. రచయిత వి రాజా రామ్మోహనరావు గారు. ఇక కథలోకి వెళితే, మంగకు 30 ఏళ్ళుంటాయి. ముఖం మంచి కళగా ఉంది, అందమైందే. ఇలాంటి మంగ మొగుడికి పిచ్చా అనుకున్నాడు మాధవరావు. తన మొగుడికి పిచ్చని, తనకి ఒక్కడే కొడుకని మంగే తనని తాను పరిచయం చేసుకుంటూ చెప్పింది. ఏమంటాడో అని మంగ మాధవరావు వైపే చూస్తుంది. మంగ నీట్గా శుభ్రంగా కూడా ఉంది అనుకున్నాడు మాధవరావు. పని మనిషి అవసరం ఉంది కానీ అన్నాడు మాటని మధ్యలోనే ఆపేస్తూ. ఏంటో చెప్పండి అయ్యగారు అంది మంగ చెప్పమన్నట్లుగా. ఇంట్లో నేను ఒక్కడినే ఉంటున్నాను. ఇంటి పని వంట పని అంతా చెయ్యాలి. నీకు కుదురుతుందా అని అన్నాడు. నాకు ఇలాంటి ఇల్లే కావాలి అయ్యగారు. మొన్నటిదాకా పిల్లాడిని పక్కిళ్ళ వాళ్ళకి అప్పజెప్పి 4 ఇళ్ళకి పనికి వెళ్ళాను. కానీ ఇప్పుడు వీడు నన్నొదిలి ఉండటం లేదు. అందుకే ఒకటే ఇల్లు అయితే వీడిని కూడా ఉంచుకొని నెమ్మదిగా పనంతా చేసుకుంటాను అంది. మరిన్ని వివరాలు మాట్లాడుకున్నాక మంగ పనికి కుదిరింది. 2 ఏళ్ళు చూస్తూ చూస్తూ ఉండగానే గడిచిపోయాయి. మంగ ఎంతో తృప్తిగా సంతోషంగా ఉంది. మాధవరావుకి కూడా సౌకర్యంగా ఉంది. చిన్నదైన మంగది సొంతిల్లు. తండ్రి తాగుబోతు. ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా తాగి తాగి మంగ చిన్నతనంలోని చచ్చిపోయాడు. తల్లే నానాయాతనలు పడి మంగను పెంచి పెద్ద చేసింది. కూలి పనులు, ఇంట్లో పనులు, ఇలా నానా చాకిరీలు చేసి చివరకు ఒక ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగంలో చేరింది. తల్లి పడిన ఆ కష్టాలన్నీ మంగకి తెలుసు. చెప్పుకోవటానికి దూరపు బంధువులు పేరుకి కొందరు ఉన్నా ఆదరంగా ఆదుకునే వాళ్ళెవరూ లేరు. అందుకే ఆ తల్లికి మంగకి ఆ తల్లి సర్వస్వం అయ్యారు. కూతురికి ఏదో ఆధారం ఉండాలని అష్ట కష్టాలు పడి ఆ ఇల్లు కొంది మంగ తల్లి. మంగ 9వ తరగతిలో ఉండగా తల్లికి జబ్బు చేసి ఫ్యాక్టరీకి వెళ్ళలేని స్థితికి వచ్చింది. అలాగే మంచం మీద కొన్ని సంవత్సరాలు ఉంది. మంగ ఒంటరి కాకూడదని తొందరపడి పెళ్లి చేసింది. ఎవరో చెప్పిన సంబంధం. పిల్లాడు బాగానే ఉన్నాడు కదా అనుకుంది. పెళ్ళైన ఏడాదికి మంగ తల్లి పోయింది. మంగ ఆమె మొగుడు కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. కానీ మధ్య మధ్యలో తిక్కగా ఉండేవాడు అతను. ఏ పనికి తిన్నగా వెళ్ళేవాడు కాదు. బద్ధకమేమో అనుకుంది మంగ. కానీ క్రమేపీ తెలిసొచ్చింది భర్త రంగది బద్ధకం కాదని, అతనికి మతిస్థిమితం ఉండటం లేదని. అతని వైపు ఎవరూ లేరు. అన్నింటికీ మంగే అయ్యింది. 4 ఇళ్లల్లో పనికి కుదిరింది. క్రమేపీ రంగ పిచ్చి పెరుగుతూ వచ్చింది. పొద్దున లేచింది మొదలు రోడ్డుచ్చుకు తిరుగుతూ ఉంటాడు. ఎవరైనా డబ్బులు ఇస్తే ఏదో ఒకటి కొనుక్కొని తినేస్తాడు. బట్టలు నీటుగా వేసుకోడు. పిచ్చి వాలకం తెలుస్తూనే ఉంటుంది. చాలా వరకు కామ్గా ఉంటాడు. కానీ ఏడాదిలో ఎప్పుడైనా 1-2 సార్లు పిచ్చి కేకలు అవి వస్తాయి. అప్పుడు ప్రభుత్వ పిచ్చాస్పత్రికి తీసుకెళ్తుంది. వాళ్ళు ఇంజెక్షన్లు ఇస్తారు. మళ్ళీ మామూలుగా కామ్గా అయిపోతాడు. మంగకి అన్నీ అలవాటైపోయాయి. పిచ్చోడైన రంగ అంటే అభిమానం మంగకి. బాగున్న రోజులు గుర్తు తెచ్చుకుంటుంది. పిచ్చి అతను కావాలని తెచ్చుకుంది కాదు కదా అనుకుంటుంది. పసివాడైన కొడుకుని ఎలా చూసుకుంటుందో భర్తని కూడా అలాగే చూసుకుంటూ సర్దుకుంటుంది. పరోక్షంలో మంగని పిచ్చోడి పెళ్ళాం అని వ్యవహరిస్తుంటారు. దానికి మంగ బాధపడదు. కుంటి గుడ్డి అయితే ఎలాగో ఇది అలాగే అనుకుంటుంది. మాధవరావు ఇంట్లో పనికి కుదిరి 2 ఏళ్ళు గడిచేసరికి మంగ ముఖంలో కళ పెరిగింది. నడకలో చురుకొచ్చింది. శుభ్రంగా తయారై పిల్లాడితో సహా మాధవరావు ఇంటికి వెళ్ళేది. మధ్యలో అవసరమైనది ఏదైనా ఉంటే ఇంటికి వచ్చేది. లేదా రాత్రి మాధవరావు భోజనం అయ్యాకే ఇంటికి రావటం. మంచి చీరలు కడుతోంది. కంటికి నదరుగా కనిపిస్తోంది. ఎవరింట్లోనో పనికి వెళ్తున్నట్లుగాక ఏదో ఆఫీస్లో పని చేస్తున్నట్లు ముస్తాబయ్యేది. మంగ చుట్టుపక్కల వాళ్ళందరూ నిర్ధారణకు వచ్చేశారు. మాధవరావు ఒంటరివాడు, డబ్బున్నవాడు, బాగా చూసుకుంటున్నాడు కాబట్టే మంగ అన్ని సోకులు పోతోంది. ఎవరైతే మటుకు పిచ్చోడితో ఎన్నాళ్ళుంటారు, మంచోడినే పట్టుకుంది అని కొందరు ప్రచారం. పోనీలే పాపం, పిచ్చోడిని అన్యాయంగా వదిలేయలేదు, బాగానే చూసుకుంటుంది, దాని వరకు అది సుఖపడితే తప్పేమిటిలే అనుకున్నారు మరికొందరు. మాధవరావుకి భార్య లేదు. పిల్లలు విదేశాలలో ఉన్నారు. జీవితం సౌకర్యవంతంగా ఉండాలనే ఆయన కోరిక. డబ్బుకి వెనకాడాల్సిన అవసరం లేదు. సొంత ఇల్లు, పెన్షన్ వస్తుంది. పిల్లలు కూడా డబ్బులు పంపుతున్నారు. మంగ ఆయనకి వీలుగా సదుపాయంగా అన్నీ చేసి పెడుతూ ఉంది.
మంగ, నువ్వు సుఖంగా సంతోషంగా ఉండు, నన్ను అలాగే ఉండని. నువ్వు ఈ ఇంట్లో పని మనిషివి అనుకోకు, ఇంటి మనిషివే అనుకో. మనకి డబ్బుకి లోటు లేదు. నా వల్ల నువ్వు సుఖంగా ఉన్నావంటే ఈ వయసులో నాకది ఎంతో తృప్తి అని మంగ పనిలో చేరిన నెలలోపే చెప్పాడు మాధవరావు. మంగ కూడా ఆ మాటకు సంతోషంగా తల ఊపింది, అలాగే అన్నట్లు. పెద్ద దాపరికాలు లేకుండా ఒకరి కష్ట సుఖాలు ఒకరికి చెప్పుకుంటూ ఉంటారు. ఇద్దరి మధ్య యజమాని పని మనిషి అన్న పరిధిని దాటిన చనువు ఏర్పడింది. ఓసారి ఆ చనువుతోటే, మంగ, మీ ఆయన పిచ్చోడంటున్నావు కదా, మరి ఎలా సంసారం, పిల్లాడు పుట్టడం అన్నాడు మాధవరావు. దానిదేముందండి అయ్యగారు, ఎప్పుడైనా తనంతట తనే దగ్గరకొస్తాడు, అప్పుడు నేను కాదనను అని సమాధానం చెప్పింది మంగ నవ్వుతూ. ఆ మాటకి మాధవరావు నవ్వాడు. అలాంటి కబుర్లలోనే మంగ మనస్తత్వం ఆయనకి ఇంకా బాగా అర్థమైంది. ఆయనంటే బెరుకు లేదు మంగకి. ఓ దగ్గరి మనిషితోనో, ఓ తల్లితో, ఓ స్నేహితురాలితో చెప్పుకున్నట్లే తన మనసు విప్పి చెప్పుకుంటూ ఉంది. ఎప్పటి నుంచో చూస్తున్నాడు మల్లయ్య. ఆ రోజు మాత్రం మంగకి అడ్డు వెళ్ళాడు. పనికని పొద్దున్నే బయలుదేరింది మంగ. గుమ్మం దాటి 4 అడుగులు వేసిందో లేదో ఎదురుగా మల్లయ్య. మల్లయ్యది మంగ పక్క ఇల్లే. అందరూ మేస్త్రి మల్లయ్య అంటారు. కొన్నేళ్ల క్రితం కూలి చేసిన వాడే అంచెలంచెలుగా డబ్బు సంపాదించాడు, మేస్త్రి అయ్యాడు. ఇప్పుడు ఇల్లు కట్టుబడిలో సెంట్రింగ్ పనులు చేయించే ముఠా మేస్త్రి. కూలి పనులు ఎప్పుడో మానేశాడు. ప్రస్తుతం పనులన్నీ ఫోన్ల మీదే. ఇళ్ళకి స్లాబులు వేసే కాంట్రాక్టులు వస్తాయి, కూలీలతో చేయిస్తాడు. మనిషి మొరటు. కొంతమంది రౌడీ మల్లయ్య అని అంటుంటారు. ఏం మంగ, నీకు కొత్తింటి నీళ్ళు బాగా పడ్డట్లున్నాయి, మిసమిసలాడిపోతున్నావే అన్నాడు. మంగ ఏమీ మాట్లాడలేదు. ఇది వరకు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే వదలబుద్ధి కావటం లేదు. ఇవాళ రాత్రి మా ఇంటికి వచ్చేయి అన్నాడు. మల్లయ్య ఇల్లు ఓ అలగా కొంప. ఒంటరిగా ఉంటాడు. ఇంట్లో అతనుండే భాగం కాక పక్క భాగాల్లో కూడా కులాళ్ళుంటారు. నిత్యం తాగుడు, పార్టీలు. మల్లయ్య దగ్గరికి కొంతమంది ఆడ కూలీల రాక మామూలే. చేతి నిండా డబ్బు తిరుగుతూ ఉంటుంది మల్లయ్య దగ్గర. పల్లెల నుంచి వచ్చే కూలీల దగ్గర ఏడాది 2 ఏళ్లకి ఒప్పందం రాయించుకుంటాడు. తాను పని చూపిస్తాడు. వాళ్ళ కూలీలో రోజుకి ఒక్కొక్కళ్ళ దగ్గర 100 రూపాయలు కమిషన్ తీసుకుంటాడు. రోజు సగటున ఓ 30 మందైనా పనిచేస్తుంటారు. ఇదిగాక వేరే సంపాదన. రోజు వేలల్లో ఆదాయం. డబ్బు మదం, ఒంటి మదం పుష్కలంగా ఉన్నాయి. ఇవాళేమిటి పిచ్చివాగుడు అంది మంగ కోపంగా చూస్తూ. పిచ్చివాగుడేం కాదు, ఈ కూలి ఆడాళ్లతో ముఖం మొత్తింది. ఆడదంటే నీలా స్టైల్గా ఉండాలి. రమ్మన్నాను కదా అని ఓ రాత్రితో వదిలేయను. మంచి చెడ్డ చూసుకుంటూ మగ సాయం చేస్తుంటాను. నా మనిషిలాగే ఉందువు, కానీ డబ్బంటావా, నీకు తెలుసుగా, నీ ఇష్టం, ఎంతంటే అంత అన్నాడు నవ్వుతూ. మంగకి అక్కసుగా ఉంది, అయినా ఊరుకుంది. మీ ఆయన ఎలాగో పిచ్చోడే కదా, ఆడితో ఏ గొడవ ఉండదు సరేనా అన్నాడు తిరిగి. పిచ్చోడైనా మగాడే, అది తెలుసుకో. పక్క పక్కనుంటున్నాం, కొంచెం మర్యాద నేర్చుకో. నువ్వు పిలవగానే రావటానికి ఒళ్ళమ్ముకునేదాన్ని అనుకుంటున్నావా? మరోసారి ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు అంది తీవ్రంగా. ఓ సోస్, ఏం స్టైల్ కొడుతున్నావే? ఆ 60 ఏళ్ల మాధవరావు గాడు పనికిరాగా లేంది, ఆడికన్నా చిన్నోన్ని, పవరున్నోన్ని. నేను పనికిరానా? అయినా నా సంగతి నీకు తెలిసినట్లు లేదు. నేను తలచుకుంటే నిన్ను, ఆ మాధవరావుని ఏం చేస్తానో తెలుసా అన్నాడు మల్లయ్య వెకిలిగా నవ్వుతూ. ఏం చేస్తావు? నన్ను ఏం చేయలేవు, ఆయన్ని ఏం చేయలేవు. వెర్రివేషాలేయకు. అయినా ఆయనకి నీకు పోలిక. ఆయన దేవుడు లాంటి మనిషి. ఆయన నన్ను కావాలని అడిగినా తప్పేం లేదు. నీలాంటి రౌడీతోటి, మొరటోడితోటి శరీరం పాడు చేసుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. పిచ్చోడి పెళ్ళాం కదా అని తేలికగా అనుకోకు. నా భర్త అంటే ఏమిటో నాకు తెలుసు. ఇంకా మాధవరావు గారు అంటావా? నేనేమిటో ఆయనకి, ఆయనేమిటో నాకు తెలుసు. నా నీతి, నా గౌరవం నాకు ఉన్నాయి. దేనికి భయపడే బతుకు బతకడం లేదు నేను, తెలుసుకో అంది. అలా అని ధీమాగా మల్లయ్యని తప్పించుకొని ముందుకు నడిచింది మంగ. మల్లయ్య నోట మాట రాక అలా నిలబడిపోయాడు. మల్లయ్య తనను అలా రోడ్డు మీద నిలబెట్టడం ఎంతో చికాకుగా ఉన్నా ఏం కలతపడలేదు మంగ. శరీరాలు దగ్గరవ్వకపోయినా మనసులు దగ్గరవడంలో ఉన్న తృప్తి పొందుతోంది మాధవరావు దగ్గర. ఒకరికి ఒకరు తోడుగా బతకటంలో ఉన్న ధీమా అనుభవిస్తోంది. ఇది అని చెప్పలేని అమలినమైన తృప్తి అది. మంచి మనుషుల దగ్గర మాత్రమే లభించే
అరుదైన గొప్ప ఆదరణ అది. తనది గొప్ప అదృష్టం అనుకుంటోంది మంగ. తను ధైర్యంగా అలా బతకడం సరైందే అనుకుంటోంది. పిచ్చోడి పెళ్ళామే కావచ్చు, నలుగురికి లోకువ కావచ్చు, పరిస్థితులు అంత గొప్పవి కాకపోయినా బాగానే బతకచ్చు. ఎందుకంటే మనసు లోపల ఏమున్నదో దాని విలువ దానిదే. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.